Hi, this is Srinivas Soleti. Welcome to AP Political Ground Report. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఓటర్ తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్లీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజల నాడేంటి? గెలిచేదెవరు? ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి గతంలో ఒక ప్రత్యేకత ఉండేది. ఇక్కడి నుంచి ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఆ సంప్రదాయం రివర్స్ అయింది. ఇక్కడి నుంచి వైసీపీ గెలిచింది, అధికారంలోకి టీడీపీ వచ్చింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలిచినా హవా నడిపించేది మాత్రం టీడీపీనే. ఈ వివరాల్లోకి డీప్గా వెళ్లే ముందు బాపట్ల నియోజకవర్గ స్థితిగతులను తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో 17 శాసనసభ నియోజకవర్గాల్లో బాపట్ల ఒకటి. బాపట్ల అనే పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అని పేరు వచ్చింది. కాలక్రమేణా భావపట్లగా బాపట్లగా మారింది. బాపట్ల పట్టణంలో శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయం దర్శనీయ ప్రదేశం. బాపట్లకు అతి సమీపంలోని సూర్యలంక బీచ్ ఉంది. సూర్యలంకలో వాయుసేన కేంద్రం కూడా ఉంది. బాపట్ల పట్టణం అనేక విద్యాలయాలకు నిలయం. వ్యవసాయ కళాశాల, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, ఫుడ్ సైన్స్, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడ ఉన్నాయి. బాపట్ల భావనారాయణ స్వామి ఆలయంలో ఏటా వైశాఖ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మోత్సవాల వైభవంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం, మాఢ వీధులలో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. మొట్టమొదటి శాసనసభ్యుడిగా వేములపల్లి శ్రీకృష్ణ సిపిఐ తరపున గెలిచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 14 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం అభ్యర్థులు 4 సార్లు, రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులు 3 సార్లు, కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులు 3 సార్లు, కాపు సామాజిక వర్గం అభ్యర్థి 1 సారి గెలుపొందారు. సిపిఐ 1 సారి, కాంగ్రెస్ 7 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, టీడీపీ 3 సార్లు, వైఎస్ఆర్సీపీ 1 సారి గెలుపొందాయి. బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలున్నాయి. బాపట్ల నియోజకవర్గం జనరల్ నియోజకవర్గం. రాష్ట్ర చిత్రపటంలోనే ఈ నియోజకవర్గానికి ఒక విశిష్టత ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో అదే పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా వచ్చేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో ఇది తారుమారైంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ 5618 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థి గెలిచారు. అధికారం మాత్రం ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి చెలాయిస్తున్నారు. నియోజకవర్గం ఎక్కడికో వెళ్ళిపోయిందని టీడీపీ నాయకులు అంటుంటే, మా చేతుల్లో అధికారం లేదని వైసీపీ నాయకులు వాపోతున్నారు. జనం మాత్రం బాపట్ల సమస్యలకు పుట్టిల్లైందని మొత్తుకుంటున్నారు. బాపట్ల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సతీష్ ప్రభాకర్ చెబుతున్నారు. ఆయన జరిగిందని చెబుతున్న అభివృద్ధి అంతా తన అకౌంట్లో, టీడీపీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతికి అభివృద్ధికి ఎంత మాత్రం సంబంధం లేదన్నట్టుగా
సతీష్ ప్రభాకర్ వ్యవహార శైలి ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గం, బాపట్ల నియోజకవర్గం మరి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో 100% పైచిలుకు మరి గ్రామాల్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరి డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా టౌన్కి సంబంధించి అయితే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో చాలా పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కేటాయించినంత నిధులు కేటాయించాం, ఇప్పుడు జరిపించినటువంటి వర్క్లు ఇవాళ టేకప్ చేశాము. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో టౌన్లో ఉన్నటువంటి బాపట్ల టౌన్లో ఉన్నటువంటి ఈ స్లమ్ లొకాలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ లొకాలిటీస్ వాటన్నింటిలో 100% మరి ఆ ఫండ్స్ పెట్టి అక్కడ మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా క్రిస్టియన్ భవన్ అయితేనేమి, ఇంకా మిగిలినటువంటి వార్డ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇట్లా కావాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలిగామనే దీంట్లో ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో కొన్ని వందల మందికి వైద్యం చేయించేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకున్నాం. వాళ్ళందరూ గుండెల్లో ఈ రోజున ఈ ప్రభుత్వం కానీ, వ్యక్తిగతంగా నేను కానీ ఒక దేవుళ్ళలాగా వాళ్ళను ఊహించుకుంటాం. ఎందుకంటే మనం చేసినటువంటి పనుల వల్ల వాళ్ళకి జరిగిన ప్రయోజనం, వాళ్ళకి జరిగిన ఆనందం, ఆ కుటుంబాల్లో వచ్చిన ఆనందం మరి సీఎంఆర్ఎఫ్ ద్వారా వేల మందికి ఇవాళ వాళ్ళు వైద్య ఖర్చులు చేసుకుంటే ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత డబ్బులు మళ్ళీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరలా తిరిగి వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేశాం. ఇట్లా అన్ని కోణాల్లో ఏ ఒక్కరికి ఏ ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా అందరికీ సమానంగా న్యాయం చేసాం, సహాయం చేసాం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాం. అన్ని రకాలుగా మీకు నేనున్నాను అనేటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాన్ని ఇవ్వడంలో నేను విజయవంతం అయ్యానని ఖచ్చితంగా చెప్పగలను. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకు నడుస్తాను. సతీష్ ప్రభాకర్ ఉత్సాహం ఇలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి నిరుత్సాహం మరోలా ఉంది. తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా చాలా దారుణమైన పరిస్థితిని చూస్తున్నానని ఆయన చెబుతున్నారు. రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని, బాబు గారి రాజ్యాంగం నడుస్తోందని ఆయన విమర్శిస్తున్నారు. బాపట్ల ప్రజలకి ఎంతో చేయాలని వచ్చినటువంటి నాలాంటి మొట్టమొదటిసారి శాసనసభ్యుడైనటువంటి వ్యక్తికి ఒక రకంగా చెప్పాలంటే నిరాశ మిగిలింది. ఎంతో ఆశలతో నాన్నగారు కోన ప్రభాకర్ గారు శాసనసభలో ఆయన స్పీచెస్ విన్నవాటిగా, ఆయనలాగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, బాపట్ల ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చేవాడిగా జరిగిన గడిచిన కాలం గురించి ఒకసారి నెమరు వేసుకుంటే జరుగుతున్నటువంటి విధానం చాలా శోచనీయం, చాలా దుర్మార్గం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఎక్కడ మనకి మంచు కూడా కనపడినటువంటి పరిపాలన మనం చూసాం. ఈరోజు నేను పదే చెప్తుంటాను, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఈరోజు బాబు గారి రాజ్యాంగం. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, అది సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, శాసనసభ్యుడైనా, ప్రతిపక్షానికి చెందిన వాడైతే వాళ్ళని గౌరవించం, వాళ్ళని అసలు లెక్కలోకి తీసుకోలేం, వాళ్ళని పరిగణలోకి తీసుకోం అనేటువంటి విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకున్నారు, అది అత్యంత దారుణమైనటువంటిది, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినటువంటి కార్యక్రమం. ఈరోజు జన్మభూమి కమిటీ ద్వారా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి ఘనత అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజాస్వామ్యానికి ఒక కొత్త డెఫినేషన్ తీసుకొని వచ్చారు. ఓడిపోయినటువంటి వ్యక్తి అంటే ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తిని, నిన్నటిదాకా మనం ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తిని మనం ప్రజాప్రతినిధిగా గుర్తించేటువంటి విధానం నుంచి ఓడిపోయిన వ్యక్తికి కూడా కొన్ని ఓట్లు పడ్డాయి కదా, ఓడిపోయిన వ్యక్తి కూడా చెప్తే ప్రజల కోసమే కదా చెప్పటం, కాబట్టి అతను ఇన్ఛార్జ్ అని, అతను ఏం చెప్తే అది కూడా మేము చేస్తామని, ఇది మా ఇష్టం అని, ఇది మా విధానం అని చెప్పేటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఉన్నాయో అత్యంత దుర్మార్గమైనది, ఖండించదగ్గది. బాపట్ల నియోజకవర్గంలో ఉన్నత విలువలు లేని వ్యక్తులు అధ్వాన్నంగా పరిపాలిస్తున్నారని, ప్రోటోకాల్ ఎంత మాత్రం పాటించడం లేదని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పరిపాలన ఎంత అధ్వానంగా ఉందంటే, గత 4.5 సంవత్సరాల నుంచి
ప్రోటోకాల్ పాటించడం లేదు. అది దారుణంగా ఉంది. బాపట్ల నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు అన్ని విధాల అన్నిట్లో అనుభవజ్ఞుడై ఉండి ప్రోటోకాల్ పాటించకపోయినా కానీ ఆయన సాయశక్తులు ఆయనకి కేంద్రంలో ఉన్న పలుకుబడి వల్ల మన బాపట్లకి సాయశక్తుల అన్ని వివాదాలకు దారి తీయకుండా ఇక్కడ వివాదంగా మాట్లాడినా కానీ ఆయన ఇక్కడ బాపట్ల ప్రజలు వివాదాలకి చోటెవరు. మంచితనంగా ఉండే మన కోన రఘుపతి గారినే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఉన్నత విలువలు తెలిసిన వ్యక్తిగా ఇక్కడ ఉన్నత విలువలు తెలియని వ్యక్తులు పరిపాలన సాగిస్తున్నారు, అర్ధానంగా సాగిస్తున్నారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఈ యాంటీ ప్రతిపక్షంగా ఉండటం వలన ఎమ్మెల్యే గారు ఉండాక కూడా మరి మన హాస్పిటల్ అభివృద్ధి కానీ సూర్యలంక అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి చేయాలనే తపన చాలా ఉంది. చేయనీయకుండా మరి అధికారం లేకపోవడం వల్ల అడ్డం పడటం జరుగుతుంది. మరి 2019లో ఆయన ఖచ్చితంగా గెలవడం ఖాయం. బాపట్లలో పుట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల పేరుకు 100 పడకల ఆసుపత్రి అయినప్పటికీ కనీస సదుపాయాలు లేని దుస్థితిలో ఉంది. బాపట్ల చుట్టుపక్కల ఎలాంటి ప్రమాదాలు జరిగినా క్షతగాత్రులను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలిస్తారు. అయితే బాపట్ల వైద్యులు మాత్రం ప్రథమ చికిత్స చేసి క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాల్సిందిగా సూచిస్తారు. అత్యవసర వేళల్లో ఏరియా వైద్యశాలకు సంబంధించిన అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. సదుపాయాలు లేని ఆసుపత్రిలో అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏరియా హాస్పిటల్. ఈ ఏరియా హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ అయినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. ప్రధానంగా డాక్టర్ కొరత ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ కేసు ఏదైనా వచ్చిందంటే సత్వరం మనం సేవలు అందించడానికి, వైద్య సేవలు అందించడానికి అంబులెన్స్ అనేది అందుబాటులో లేకపోవడం కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మనకి బ్లడ్ బ్యాంక్ లేదు, సిటీ స్కాన్ లేదు. డాక్టర్ కొరత వల్ల మనకి పేషెంట్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది నాయకులు వచ్చారు మన బాపట్లకి, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ ఉన్న సౌకర్యాలను మెరుగుపరచలేకపోతున్నారు. ప్రధానమైనటువంటి వైద్యాన్నే మనం పూర్తిగా ప్రజలకు అందించలేనప్పుడు ఏ నాయకులు వచ్చిన నాయకులు మనం ఎన్నుకోవడంలో ఎంతవరకు న్యాయం మీరు ఒకసారి ఆలోచించాలి. మనకున్నటువంటి అవకాశాలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని బాపట్లకి ఒక మంచి నాయకుని ఎన్నుకొని మన ఏరియా వైద్యశాలను డెవలప్ చేసుకొని అందరూ సకాలంలో వైద్యం అందించడానికి మంచి డాక్టర్లు తెచ్చుకొని మెరుగైన వైద్యం అందిస్తే మన బాపట్ల ఎంతో ముందుకెళ్తుందని చెప్పేసి నేను బాపట్ల పట్టణంలో సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ప్రధాన రహదారుల వెంబడి చెత్తను వేస్తున్నారు. స్థానికులు మాత్రమే కాకుండా బాపట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలు దుర్వాసన వల్ల ఇబ్బందులు పడుతున్నారు. బాపట్ల పట్టణంలో మురుగు కాలువలు సరిగా లేకపోవడంతో పట్టణం దోమల ఉత్పత్తి కేంద్రంగా తయారైంది. దాంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నేతలు మారినా మా తలరాతలు మారడం లేదని ప్రజలు బాధపడుతున్నారు. ఇక్కడ బాగా క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే డంపింగ్ యార్డులు. ఎటు సైడ్ చూసినా కానీ డంపింగ్ యార్డులు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల ప్రజలకు అనారోగ్యాలు రావటము, పిల్లలు అస్వస్థ గురవుతున్నారు బాగా. వాటిని తగిలేసినప్పుడు ఆ పొగ వల్ల కూడా చాలా మంది ఇదవుతున్నారు బాగా. అది ఊళ్ళో వేయటం మరీ దురదృష్టకరం అవుతుంది. ఏ పార్టీ వచ్చినా కానీ, ఎంతమంది నాయకులు వచ్చినా కానీ వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు అసలుకి. ఇది అందుట్లో మళ్ళీ ఈ మురుగు కాలంలో వీటి వల్ల దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. మురుగు నీరు సరిగా పోకపోవటం వల్ల, మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల కాలువలు పొంగిపోయి వాటి వల్ల దోమలు ఎక్కువైపోయి మలేరియాలు, టైఫాయిడ్ జ్వరాలు రావటం వల్ల పిల్లలకి బాగా ఇదవుతుంది. కాబట్టి మురుగు కాలువల గురించి కూడా కొంచెం పట్టించుకుంటే మంచిది. బాపట్ల పట్టణ పురపాలక సంఘం, పోలీస్ శాఖ వారి సమన్వయ లోపం వల్ల ట్రాఫిక్ జాములు భారీగా జరుగుతున్నాయి. పట్టణంలో వ్యాపార సముదాయాల భవనాలకు పురపాలక శాఖ ఇష్టారాజ్యంగా అనుమతులివ్వడంతో వాహనాలు నిలిపే స్థలం లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. దీనివల్ల వినియోగదారులు రోడ్ల మీదే వాహనాలు నిలిపి వ్యాపార సముదాయాలకు వెళ్తున్నారు. దాంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బాపట్లో ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్య ఏంటంటే, ఈ సాయంత్రం పూట, ఉదయం పూట బాగా స్కూల్ బస్సులు వెళ్ళేటప్పుడు పిల్లలకి అతి వేగంగా వెళ్ళటం, ట్రాఫిక్ అంతరాయం కలగటం. ప్రధానంగా బాపట్ల పాత బస్ స్టాండింగ్ సెంటర్ నుంచి
సూర్యలంక వెళ్ళే రోడ్డు బాగా ఇబ్బందిగా ఉండి పిల్లలు మరి వృద్ధులు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు అయితే మార్గ మధ్యలోనే చాలా మంది మరి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా మాకు చాలా మంది చెప్పారు. ఆ విషయాలు కూడా మాకు అందరికీ బాగా తెలుసు. అయితే విషయం ఏంటంటే ఎంతోమంది ప్రజాప్రతినిధులు వచ్చారు, మరి అధికారులు ఉన్నారు, ఎవరు కూడా ఇంతవరకు ఈ సమస్య మీద ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి ఎవరైనా ముఖ్యంగా వచ్చి ఆ ప్రధాన సమస్యను పరిష్కారం చేయాల్సిందని బాపట్ల వాస్తవుడిగా నేను చాలా ఆలోచించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఎట్టి పరిస్థితులు కూడా వచ్చే ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ మాకు ఈ మంచి పని చేసి పెడితే వాళ్ళకే మేము కృతజ్ఞతమయ్యి వాళ్ళకి మేము ఎన్నుకుంటాం అనేది జరుగుతుంది. బాపట్లలో తీవ్రంగా పెరిగిపోయిన సమస్యలు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మేము 4 రోజుల నుంచి జనబాట కార్యక్రమాలు తిరుగుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మారుమూల గ్రామాల్లోకి వెళ్ళినా పట్టణాల్లోకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ దోమల సమస్య ఎక్కువైపోయింది. రాత్రిళ్ళు అయితే చాలు ఎక్కడ దోమలతో జనాలు ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా మురికి కాలువలు ఎక్కడ చూసినా ఎక్కడ కాలాలు అక్కడే ఉండిపోయి ఉంటున్నాయి. ఏ వీధిలోకి వెళ్ళినా కూడా మాకు జనబాట కార్యక్రమాలు తిరుగుతున్నప్పుడు అందరూ మాకు ముఖ్యంగా చెబుతున్న సమస్య ఇదే అయిపోతుంది. ఈ ప్రభుత్వం ఉందనే కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎవరికి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉంటున్నారే తప్పించి ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి ఎవరు రావట్లేదు. ఒక వైసీపీ అనే కాదు, టీడీపీ అనే కాదు, ప్రతిపక్షంలో ఉందనే కానీ వైసీపీ వాళ్ళు పదవి కోసం చూసుకోవడమే తప్పించి ఏ ఒక్కళ్ళు కూడా సమస్యలు పట్టించుకుందామని ఎవరికీ లేదు. అందుకని మీరందరూ జనబాట కార్యక్రమం మేము తిరుగుతుంటే అందరూ కూడా మాకు చెబుతుంది ఏంటంటే మేము ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి మేమందరం ఆయన గెలిపిస్తామని చాలామంది చెబుతున్నారు. అందరికీ నమ్మకం కూడా కలుగుతుంది. రెండు 2019 ఎన్నికలు బాపట్లో రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికార తెలుగుదేశం పార్టీ, వైసీపీ మాత్రమే పోటీ ప్రధానంగా ఉండేది. అయితే జనసేన కూడా బాపట్ల నియోజకవర్గంలో విజయం సాధించడానికి అవకాశం ఉన్న స్థాయికి చేరుకుంది. ఇక్కడ జన సైనికులు అధికార ప్రతిపక్ష పార్టీలకు మించి ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజాభిమానం పొందుతున్నారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు అధికార ప్రతిపక్ష పార్టీల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుండి శాసనమండలి సభ్యుడిగా ఉన్న అన్నం సతీష్ ప్రభాకర్ ఈసారి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. తన విజయం తథ్యమని, తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. ఇదే పార్టీకి చెందిన వేగ్నేశ ఫౌండేషన్ అధినేత వేగ్నేశ నరేంద్రవర్మ కూడా తనదైన శైలిలో గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తెలుగుదేశం ప్రచారాన్ని చేసుకుంటున్నారు. వేగ్నేశ ఫౌండేషన్ పేరుతో ప్రజలకు 5 రూపాయలకే మినరల్ వాటర్, ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఇంకా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ అధిష్టానం నుండి తనకు సంకేతాలు వచ్చినట్లు ఆయన చెబుతున్నారు. పార్టీ టికెట్ తనకే వస్తుందని ఆయన గంపెడాస్తో ఉన్నారు. తెలుగుదేశం సెలెక్ట్ చేసేది, ఎలక్ట్ చేసేది ప్రజలే. సెలెక్ట్ చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఒక విధానాన్ని రూపొందించింది. ఆ విధానంలో ఎవరికైతే మీరు సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా ఎలక్ట్ చేస్తారని సెలెక్ట్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నది. కాబట్టి ప్రజలు నేను సెలెక్ట్ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వాలని నేను మనసారా వాళ్ళని కోరుకుంటూ, ఎప్పుడైతే మీరే సెలెక్ట్, మీరే ఎలక్ట్ అని నమ్మి ప్రజల్లోకి నేను వెళ్తున్నాను. చూస్తూ ఉంటే ఆశావాదుల్లో నేను కూడా ఒకటిగా ముందుకు వస్తున్నాను. కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకు ఆశిస్తున్నానంటే నాకు ప్రజల్లో ఉన్న ప్రేమ, అభిమానం నాకే తెలుస్తున్నది. నాకు అవకాశం వస్తున్నది, గెలవబోతున్నానని. కాంగ్రెస్ నుండి వచ్చిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలోనే 3 వ్యక్తులు ఈసారి టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ 3 కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు. ఎవరి గోల వారిదే అన్న చందంగా ఉంది. వీరిని పార్టీ ఎలా బుజ్జగిస్తుంది, ఎవరికి పార్టీ టికెట్ కేటాయిస్తుందో తెలియదు. కానీ ఈ 3 ముమ్మరంగా నాదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన తాజా ఎమ్మెల్యే కోన రఘుపతి ఈసారి టికెట్ తనదేనని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నుండి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే వైసీపీలో మరో బలమైన సామాజిక వర్గం కూడా ఈసారి టికెట్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఆ శిబిరం పావులు కదుపుతూ పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తోంది. వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన మరికొంతమంది తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు జనసేన నుంచి గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అందుకే రెండు పార్టీలు బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలని ఆశిస్తున్నాయి. ప్రస్తుతం టికెట్ రేసులో ఉన్నవారిలో బలమైన అభ్యర్థినే రంగంలోకి దించాలని రెండు పార్టీలు ఆలోచిస్తున్నాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అన్నం సతీష్ పేరు వినిపిస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం మదిలో ఏముందనేది ఇప్పుడు అంతుపట్టకుండా ఉంది. ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ టికెట్ తనదేనని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అన్నం సతీష్ ఇప్పటికే ఒకసారి ఓడిపోయారు. పైగా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వాలనే వాదన టీడీపీలో వినిపిస్తోంది. జనసేన పార్టీకి నియోజకవర్గంలో భారీ సంఖ్యలో కార్యకర్తలున్నారు. వీరందరూ జట్టుగా ఏర్పడి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జనబాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజల్లో కూడా జనసేన పట్ల భారీగా ఆశలు అంచనాలు ఉన్నాయి. ఈసారి బాపట్ల నుంచి జనసేనను గెలిపించుకుంటామని, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూస్తామని ఇక్కడి జన సైనికులు అంటున్నారు. ఈసారి జనసేన ప్రభుత్వం కూడా వస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. జనసేన వల్ల ఒక్కదాని వల్ల సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. అప్పట్లో చాలామంది నాయకులు వస్తున్నారు కానీ ఏమీ సమస్యలు తీర్చలేదు. ఒక కొత్త పార్టీ, ఒక కొత్త నాయకుడు రావాలని కోరుకుంటున్నాం. అది జనసేన పార్టీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఆయన వస్తే బాపట్ల కార్యక్రమం చాలా బాగుండే అని కోరుకుంటున్నాము. ఆయన రావాలని కోరుకున్నాం. ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నాము. బాపట్ల అభివృద్ధి చెందాలన్న, అన్ని ఊర్లు అభివృద్ధి చెందాలన్న ఒక జనసేన పార్టీతోనే అది అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాము. అందుకని ఆయన సీఎం చేసుకుందాం అనుకుంటున్నాము. బాపట్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరు ఏ నాయకుడు వచ్చినా సమస్యల మీద పోరాడలేదు. వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఏది చేద్దామని చేయట్లేదు. అందుకనే మా జనసేన పవన్ కళ్యాణ్ గారిని రావాలని కోరుకుంటున్నాము. ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ లో పనిచేసి వచ్చిన మహిళ అవంతి బాపట్లలో వైద్యశాలను నడుపుతున్నారు. జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈసారి బాపట్ల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. డ్రైనేజ్ కూడా క్లీన్ చేయడం లేదు ఎక్కడ. అవన్నీ శుభ్రత కావాలి. ఇంకొకళ్ళు ఎక్కువగా చెప్పింది ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా లేవు మా దగ్గర. కానీ ఏం చేయాలి అని మా దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకున్నారు. చాలామంది, ఇలా ఒక్కళ్ళే కాదు, చాలామంది చాలా సమస్యలు చెప్తున్నారు. అక్క మా దగ్గర డబ్బులు లేవు, 1,00,000 రూపాయలు పెట్టి మేము కట్టిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తాము అని అంటున్నారు. ఆ 1,00,000 ఉంటే మేమే ఇల్లు కట్టుకుంటాం కదా అని అడిగారు వాళ్ళు. అమ్మ మేము చేయగలిగినంత వరకు మేము చేస్తాము, మీరు ఓటేసి నలుగురికి చెప్పండి, చెప్తే కానీ మన సమస్య తీరదు. పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన వస్తే కానీ మన సమస్యలు తీరవని చెప్పాము. పవన్ కళ్యాణ్ రావాలి, పాలన మారాలి. జై జనసేన, జై హింద్. 2014 ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు జనసేన పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థులు దృఢంగా ఉండటంతో మూడు పార్టీల మధ్య ముక్కోణ పోటీ నెలకొనే పరిస్థితుంది. ఎన్నికలు జరిగి ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఎటువైపు మొగ్గు చూస్తారో కొంతసేపు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే రానున్న పరిస్థితుల్లో అభివృద్ధి చేసే వారికే తమ ఓటు వేస్తామని బాపట్ల ప్రజానికాలు ముక్తఖండంతో చెప్పడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక ఇటు తెలుగుదేశం లేదా అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా మొగ్గు చూపే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. బాపట్ల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. జనసేన పార్టీ ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉందనేది స్పష్టంగా ఉంది. ప్రతి ఎన్నికల్లో తన విశిష్టతను చాటి చెప్పే బాపట్ల నియోజకవర్గం ఈసారి మూడు పార్టీలో ఎవరికి పట్టం కడుతుందనే అంతుపట్టని ప్రశ్నగానే ఉంది. ఇది వాళ్ళ ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.